సరే అనంతకృష్ణ గారు. రామ్మూర్తి గారే స్టార్ట్ చెప్తారు. లేదు, రికార్డింగ్ పెట్టాలి కదా వారు. పెట్టి మళ్ళీ కొంతసేపు అయినాక వస్తా అన్నారు. రికార్డింగ్ పెట్టాను సార్, స్టార్ట్ చేయండి సార్. ఒకసారి నాకు కో-హోస్ట్ ఇవ్వండి సార్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. సకలార్థప్రదమైన వెల్గుల కధిష్టానంబు తామిశ్రమోచక దిగ్ద్వారము త్రాగరాని జలమశ్రాంతంబు పాథోది శోషకమూర్తిత్వముదాల్చి పీల్చుచు భువిన్ సస్యాంబరంజేయు వృష్టికి మూలాంకురమైన భాస్కరుడు సంక్షేమంబు మీకిచ్చుతన్. సభకు నమస్కారం. అందరికీ రథసప్తమి పర్వదిన శుభాకాంక్ష తెలియజేస్తూ మాతృపూజ మహోత్సవం 21వ భాగానికి అందరినీ ట్రై చేసిన ప్రార్థిస్తున్నాను. అండి కొంచెం నాది ఛార్జింగ్ పెట్టరా, రావట్లేదు. దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి ఎవరికి వాళ్ళు. మీరు కొద్దిగా అందరిని మ్యూట్ చేయండి ముందు. అయిన వాళ్ళందరినీ చేస్తున్నాను సార్. సార్ మీరు మొదలెట్టవచ్చు సార్. ప్రారంభించండి సార్. ప్రారంభించండి సార్, ప్రారంభించండి. శ్రీ విద్యాం జగతాం ధాత్రీ సర్గస్థితి లయేశ్వరీ నమామి లలితాం నిత్యాం మహా త్రిపుర సుందరీ. అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుట్టమ్మ పాదార విందాలకు సభక్తికంగా సహస్రాధికంగా ముందుగా ప్రణామాలు సమర్పించుకుంటూ భారతికి నిరంతరం అక్షరార్చన సాగిస్తున్న మహనీయులు శ్రీ గిరిజా మనోహర్ బాబు గారు, శ్రీ కుందావంచల కృష్ణమూర్తి గారు, శ్రీ నారుమంచి వెంకట అనంతకృష్ణ గారు, శ్రీ పాలకుర్తి రామమూర్తి గారు తదితరులైన ఎందరో పెద్దలు, ఈ కార్యక్రమ రథసారథులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఎందరో పెద్దలు ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆశీర్వదించడం, ఆపరితోషాద్ విదుషాం నసాధుమన్యే ప్రయోగ విజ్ఞానం అన్నట్లుగా పెద్దల ఆశీస్సులు అందుకోగలిగే అదృష్టము అవకాశము అమ్మ అనుగ్రహం వల్ల లభించడం వేల జన్మల పుణ్యాల పంటగా భావిస్తూ పెద్దల అనుగ్రహంతో అమ్మ కరుణా కటాక్షంతో నాకు తోచిన కొన్ని మంచి విషయాలను మీతో పంచుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఈనాటి సౌందర్య లహరి 21వ భాగానికి అందరికీ స్వాగతం. అమ్మ దివ్య వైభవాన్ని గురించి సౌందర్య లహరి ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క విశేషాన్ని మనకు తెలియజేస్తూ వస్తుంది. ఎన్నెన్నో అంశాలు మనం ముచ్చటించుకున్నాం. ఎవరైనా ఒక మహనీయుణ్ణి గురించి, ఒక మహాత్ముణ్ణి గురించి, ఒక దేవతామూర్తిని గురించి, ఒక అవధూతని గురించి అప్పుడు వారిని కలుసుకోవాలంటే ఏం ప్రయత్నం చేయాలి, ఇలాంటి వివరాలు తెలుసుకోవాలని కుతూహలం కలుగుతుంది మనకు.
ఇప్పటి కాలం పరిభాషలో అయితే వారి చిరునామాతో పాటు వారి ఫోన్ నెంబర్ ఏమిటి, ఏ సమయంలో కలుసుకోవచ్చు, వారి పిఏ నెంబర్ ఏమైనా ఉందా, ఇలాంటివి అడుగుతాం. అమ్మవారి చిరునామా అటు వ్యాసుల వారు లలితా సహస్రంలోను, ఇటు జగద్గురువులైన ఆదిశంకరులు సౌందర్య లహరిలోను స్పష్టంగా తెలియచేశారు. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ. వరుసగా వివరాలన్నీ చెప్పారు వ్యాసుల వారు. ఈ వ్యాసుల వారిచ్చిన ఈ నామాలు ఆధారం చేసుకుని తమ తపశ్శక్తితో అమ్మ నివాస స్థానాన్ని దర్శించిన జగద్గురువులు ఆదిశంకరులు 8వ శ్లోకంలో ఈ విశేషాలను అక్షరబద్ధం చేసి మనకు అందించారు. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యః కతిచన చిదానందలహరీం త్వాం చిదానందలహరీం. అమ్మా, చిదానంద లహరివి అయిన నిన్ను కతిచన ధన్యాః భజంతి, ఏ కొద్ది మంది ధన్యాత్ములో ఆరాధించగలుగుతున్నారు, సేవించగలుగుతున్నారు అంటే దర్శించగలుగుతున్నారు. దర్శిస్తే కదా సేవించేది. అందువల్ల ఏ కొద్ది మంది ధన్యాత్ములో ఎవరిని? చిదానందలహరీం. ఈ చిదానందలహరి అనే పదము 8వ శ్లోకంలో ఉన్న కారణం చేతనే ఈ మొదటి భాగానికి ఆనందలహరి అని, రెండవ భాగానికి 41వ శ్లోకం నుంచి 42వ శ్లోకం నుంచి ఉన్న భాగానికి సౌందర్య లహరి అని, ఈ సౌందర్య లహరి దివ్య స్తోత్ర కావ్యం 2 భాగాలుగా ఉన్నది అని కూడా పెద్దలు తెలియజేశారు. ఈ శ్లోకంలో ప్రధానంగా చిదానందలహరివైన నిన్ను ఏ కొద్ది మంది ధన్యాత్మలో దర్శించగలుగుతున్నారు. కొద్దిమంది ధన్యాత్మలు అందరూ దర్శించలేరు. దైవ దర్శనం, పరమాత్మ యొక్క యథార్థమైన సందర్శనం సామాన్యులకు అందేది కాదు. పురారాతేర్ అంతఃపురమసి అన్న శ్లోకంలో ఆ మాటే చెప్పారు. తరళకరణానాం అసులభ అసులభ. మనస్సు నిలకడలేని వారికి నీ దర్శనం సాధ్యం కాదు. మనం నిరంతరం తిరుమల క్షేత్రానికి ప్రయాణం చేస్తూ ఉంటాం, యాత్ర. శ్రీశైల మల్లికార్జునుడి కోసం యాత్ర చేస్తూ ఉంటాం, కాశీ విశ్వేశ్వర స్వామి యాత్ర చేస్తూ ఉంటాం, వివిధ పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉంటాం. ఎప్పుడైనా మీరు దేవుణ్ణి చూశారా అంటే కొంచెం ఆలోచిస్తాం, బుర్ర గోక్కుంటూ ఉంటాం. దేవతా విగ్రహాన్ని చూసామని చెప్తాం, దేవుణ్ణి చూసామని చెప్తాం. అంటే విగ్రహంలో దాగి ఉన్న దైవాన్ని దర్శించగలిగేందుకు కావలసిన దృష్టి మనకింకా రాలేదన్నమాట. విగ్రహంగానే చూస్తున్నాం, కానీ విగ్రహం చాటున దాగి ఉన్న పరమాత్మ శక్తిని, ఆ శక్తి స్వరూపాన్ని దర్శించాలి అంటే కతిచన ధన్యాః, ఏ కొద్ది మందికో అది సాధ్యమవుతుంది. వారికి విగ్రహంతో కూడా పని లేదు. ఇలా దర్శించడానికి విగ్రహం ఒక మార్గం, కానీ ఆ స్థాయికి చేరిన వారికి విగ్రహంతో కూడా నిమిత్తం లేదు. మనకు విగ్రహం ఉన్నది విగ్రహం వరకే పరిమితం కాగలిగే పరిస్థితి మనకు. కొద్ది మంది ధన్యాత్ములు ఎలా చూస్తారు అంటే, అదిగో వ్యాసుల వారు ఇచ్చిన చిరునామా ఆధారంగా శంకరుల వారు వివరించిన చిరునామా వివరాలు వరుసగా సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ ఇలా చెప్పుకుంటూ వచ్చారండి. సుమేరు శృంగ మధ్యస్థ, మేరు పర్వతానికి 3 శిఖరాలు ఉంటే అందులో మధ్యలో ఉన్న శిఖరం మీద అమ్మవారు ఉంది. శ్రీమన్నగర నాయిక, మేరు పర్వతం మధ్యలో ఒక మహానగరం ఉంది. అది వైభవం కలిగిన నగరం, అందమైన నగరం, సంపద కలిగిన నగరం, మహత్తు కలిగిన నగరం, గొప్పదైన నగరం. ఈ అన్ని విశేషాలు కలిపి శ్రీమత్ శబ్దంలో నిక్షేపించారు వ్యాసుల వారు. అందుకని శ్రీమన్ నగరం.
ఆ నగరంలో ఆమె ఒక పౌరురాల్లాగా ఉండడం కాదు, ఆ నగరానికి నాయకత్వం వహిస్తున్న తల్లి, శ్రీమన్ నగర నాయిక. అక్కడ చింతామణి గృహంలో ఉంది కాబట్టి చింతామణి గృహాంతస్థ. 5 శక్తులతో ఏర్పాటైన ఆసనం మీద ఉంది కాబట్టి పంచబ్రహ్మాసన స్థిత. ఆ పక్కనే ఓ పెద్ద సరోవరం ఉంది, అందులో మహాపద్మాలు ఉన్నాయి కాబట్టి మహాపద్మాటవీ సంస్థ. అక్కడే కదంబవనం కూడా ఉంది కాబట్టి కదంబవనవాసిని. ఇవన్నీ కలిపి సుధాసాగరం అంటే క్షీరసాగరం మధ్యలో ఉన్నాయి కాబట్టి సుధాసాగర మధ్యస్థ. వ్యాసుల వారు ఎక్కడ ముగించారో శంకరుల వారు అక్కడ అందుకుంటారు. అసలు మొత్తం లలితా సహస్రనామ స్తోత్రంలో చిట్ట చివరి మాట శివశక్తి ఐక్య రూపిణి. అయితే శంకరుల వారు శివశక్త్యాయుక్తో యది భవతి అని సౌందర్యలహరిని ప్రారంభం చేశారు అని అనుకున్నాం. అలాగే ఈ చిరునామా వివరాలు చెప్పిన సందర్భంలో కూడా సుధాసాగర మధ్యస్థ అని వ్యాసుల వారు చివరి నామం చెబితే, ఆ 7 నామాల్లో చివరి నామం శంకరుల వారు సుధా సింధోర్మధ్యే అని ప్రారంభించారు. సుధా సింధువు, సుధా సాగరం, సుధా సముద్రం అంటే క్షీరసాగరం, అమృత సముద్రం, పాల సముద్రం. సముద్రము, సాగరము, సింధువు ఇవన్నీ దాదాపుగా పర్యాయ పదాలే, ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు. సాగరం అంటే గరం అన్నా గరళము అన్నా విషము అని అర్థం, అది కానిది అగరం. స అగరం అంటే అమృతంతో కూడింది, అమృతంతో కూడిన దివ్యమైన స్థితిని సుధా చక్కగా ధారణ చేసి ఉంచగలిగిన స్థితి. ఆ ప్రదేశం సుధాసాగరం. ఆ సుధాసాగరం మధ్యలో అమ్మవారు ఉంది కాబట్టి సుధాసాగర మధ్యస్థ. దాన్నే ఎన్నెన్నో బిందువుల సముదాయాన్ని సింధువు అంటారు. మనమందరం బిందువులం. ఈ బిందువుల సముదాయమైన పరమాత్మ సింధువు. మనమందరం శకలములం. మనందరితో కలిసి ఉన్న అమ్మ సకలం. అలా మనమంతా అమ్మలో భాగాలం. అమ్మ ఒక సముద్రం, మనం కెరటాలం. అమ్మ ఒక సింధువు, మనం బిందువులం. అమ్మ ఒక సూర్యుడు, మనం కిరణాలం. ఇలా పరమేశ్వరి ఈ సమస్త సృష్టి అంతటా నిండి ఉంటే అందులో భాగాలుగా మనం ఉన్నాం. మనకు కూడా ఒక భాగస్వామ్యం లభించింది వేల జన్మల పుణ్యాల పంటగా. ఆ విషయం మనకు అర్థమవుతోంది ఆ పురాకృత సుకృత విశేషం చేత. అందువల్ల సుధా సింధోర్ మధ్యే అన్న, సుధాసాగర మధ్యస్థ అన్న ఒకటే అర్థం సరిపోతుంది. సురవిటపి వాటి పరివృతే. సురవిటపి అంటే దేవతల చెట్టు, వాటితో కూడిన ఒక తోట. అలాంటి తోటలు ఎన్నో, అవన్నీ ఉన్నాయన్నమాట చుట్టూ. చుట్టూ కల్పవృక్షాల తోటలు పరివేష్టించి ఉన్న ప్రదేశం అది. సుధా సింధోర్ మధ్యే, అమృత సముద్రం, పాల సముద్రం మధ్యలో కల్పవృక్షాల తోటలు చుట్టూ ఉండగా అన్నారు. అంటుంది మణి. అలా స్వయం ప్రకాశకమైన మణులు ఒక ద్వీపంగా ఏర్పడితే ఆ మణులతో ఏర్పాటైన ద్వీపంలో అమ్మ నివసిస్తోంది కాబట్టి మణిద్వీపే నీప ఉపవనవతి. అక్కడ ఇంకోటి ఏముంది అంటే నీపవనం ఉంది. నీపము అంటే కడిమి చెట్టు, కదంబవనం. కదంబవన నీపమన్నా ఒకటే అర్థం. కడిమి చెట్టు, విశ్వనాథ వారు కడిమి చెట్టు నవలు కూడా రాశారు. నీపోపవనవతి, కడిమి చెట్ల తోట కూడా అక్కడ ఉంది. ఆ ప్రదేశంలో చింతామణి గృహే, చింతామణులతో నిర్మాణమైన ఒక ఇల్లు. ఇటుకలతో, సిమెంటుతో, సున్నంతో నిర్మాణం కాలేదు, చింతామణులతో నిర్మాణం అయింది. చింతామణులతో నిర్మాణమైన ఆ ఇంట్లో శివాకారే మంచే పరమశివ పర్యంక శివ ఒక ఆసనంపై పంచబ్రహ్మాసన స్థిత అనే నామానికి సంబంధించిన ఒక వివరణ పురారాతే అంతఃపురమసి అనే శ్లోకానికి సంబంధించిన విశేషంలో మనం చెప్పుకునేటప్పుడు అనుకున్నాం.
5 శక్తులు ఉన్నాయి. అందులో సదాశివుడు బల్లపరుపుగా పర్యంకంగా ఏర్పాటై ఉన్నాడు. అందుకని శివ ఆకారం కలిగిన మంచము అంటే ఆసనం. ఆ పైన పర్యంకం అంటారు కాబట్టి దాన్ని పర్యంకము ప్లాంక్, ఒక బల్ల. పరమశివ పర్యంక నిలయాం శివకామేశ్వరాంకస్థా అనే నామం ఇక్కడ పరమశివ పర్యంక నిలయాం అనే మాటగా వచ్చింది. పరమశివుడే పర్యంకంగా ఉన్న ఆ ప్రదేశంలో అమ్మ తాను ఆ ప్రదేశాన్ని నివాసంగా నిలయంగా చేసుకుని ఉన్నది అని ఆ అన్ని ప్రదేశాల వివరాలు ఇక్కడ కూడా చెప్పారు. అదనంగా లలితా సహస్రంలో మహాపద్మాటవీ సంస్థ అదొకటి అదనంగా ఉంది. అక్కడ మహాపద్మాటవి కూడా ఉంది. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యా కతిచన చిదానందలహరీం లహరీం. ఈ శ్లోకం చివరిలో ఈం అనే ఒక బీజాక్షరాన్ని కూడా నిబంధించారు జగద్గురువులైన ఆదిశంకరులు. అక్కడక్కడ సౌందర్య లహరిలో కొన్ని శ్లోకాలలో కొన్ని బీజాక్షరాలను నిబంధించి మనం తెలియకుండా స్తోత్రపారాయణం చేస్తున్నంత మాత్రం చేతనే మంత్ర సంబంధమైన బీజాక్షరాలను ఉచ్చరించే అవకాశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. మంత్ర అధీనమైన దైవాన్ని మంత్రం ద్వారా ఆరాధించే విధానం ఒకటి. కానీ ఆ మంత్రానికి నియమాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరూ మంత్రజప సాధన చేయడానికి అవకాశం ఉంది. చేతితో పట్టుకోదగిన బ్యాటరీ లైట్ ఎవరైనా పట్టుకోవచ్చు. కానీ విద్యుత్ స్తంభం మీదకి ఎక్కి ఏదైనా సరిచేయవలసి వస్తే ఆ సంబంధిత ఉద్యోగి మాత్రమే వెళ్ళాలి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఉద్యోగి చేతికి తొడుగులవి వేసుకుని ఆ స్తంభం ఎక్కి దాన్ని సరి చేస్తాడు. అది వెలుగునిచ్చేదే, ఇది వెలుగునిచ్చేదే. ఇది అందరికీ అవకాశం ఉంది, అది కొందరికి మాత్రమే అవకాశం. అలాగే నామము ఎవరైనా పారాయణ చేయవచ్చు. మంత్రం అయితే దానికి కొన్ని విధానాలు ఉన్నాయి. దేశ నియమం, కాల నియమం, కొన్ని పద్ధతులు. ఉపదేశం తీసుకోవాలి. ఆ ఉపదేశం చేసేవారు సరైన వారు అయి ఉండాలి. సరిగా ఉపదేశం తీసుకోవాలి. తీసుకున్న ఉపదేశాన్ని సక్రమంగా నిర్వహించుకోవాలి. ఇన్ని విధానాలు ఉన్నాయి కాబట్టి అందరికీ మంత్రజప సాధన సాధ్యం. మంత్రజప సాధన సాధ్యం కాని వారు కూడా, అవకాశం లేని వారు కూడా తరించాలి అన్నది ఆదిశంకరుల అభిప్రాయం. వారికి ఎంత దయ లోకం మీద. అందుకని అక్కడక్కడ ఈ సౌందర్య లహరిలోని కొన్ని శ్లోకాలలో కొన్ని ప్రధానమైన బీజాక్షరాలను, ముఖ్యంగా పంచ ప్రణవాలు అయిన ఐం, హ్రీం, క్రీం, క్లీం ఇలాంటి కొన్ని బీజాక్షరాలను ప్రవేశపెట్టారు. వీటన్నిటికీ మూలమైంది హ్రీం, క్రీం, క్లీం. వీటన్నింటిలో ఈం ఉంది. ఈం అనేది మూలమైన బీజం. ఇందులో నుంచి మరికొన్ని బీజాక్షరాలు వచ్చాయి. ఆ ఈం అనే బీజాక్షరాన్ని ఇక్కడ నిబంధించారు. చిదానందలహరీం. చిత్ అంటే చైతన్యం, జ్ఞానం, ఆనందం. మానవుడికి యథార్థమైన ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే చైతన్యం కలిగినప్పుడే, జ్ఞానం కలిగినప్పుడు మాత్రమే. మిగతా సందర్భాలలో కలిగేది ఆనందం కాదు, సంతోషం, సుఖం. సుఖము, సంతోషము ఎప్పుడు ఒక వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాదు అది శాశ్వతంగా ఉండదు. ఒకే వస్తువు మీద ఆధారపడినా ఒకే వస్తువు ఇవాళ సుఖంగా అనిపిస్తుంది, రేపు దుఃఖంగా మారుతుంది. ఇవాళ సంతోషంగా అనిపిస్తుంది, రేపు కష్టాన్ని కలిగిస్తుంది. కానీ ఆనందం అనేది అలా వస్తువుని బట్టి మారేది కాదు, కాలాన్ని బట్టి మారేది కాదు. ఎప్పుడూ ఉండే ఆనందం, అది శాశ్వతమైన ఆనందం. ఏ వస్తువుతో నిమిత్తం లేకుండా తన అంతరంగంలో సహజంగా పుట్టే దివ్యమైన యథార్థమైన ఆనందం, పరమేశ్వరి దివ్య అనుగ్రహంతో కలిగే ఆనందం. ఆ జ్ఞానము, ఈ ఆనందము, చిత్ ఆనందము కలిసి ఒక ప్రవాహంలాగా ఉంటే అది అమ్మ స్వరూపం. కాబట్టి చిదానందలహరీ. అలాంటి చిదానందలహరివైన నిన్ను భజంతి త్వాం ధన్యాః కతిచన. కతిచన ధన్యాః త్వాం భజంతి. ఏ కొద్ది మందో నిన్ను భజించగలుగుతున్నారమ్మా. అదేమిటండి, అందరూ అమ్మవారిని దర్శించచ్చు కదా అంటే, భగవద్గీతలో ఒక మాట చెప్పారు. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. మనుష్యాణాం సహస్రేషు, వేల మంది మానవులలో ఏ ఒక్కడో
నన్ను యథార్థంగా దర్శించడానికి కావలసిన సరైన ప్రయత్నం చేయగలుగుతాడు. యతతామపి సిద్ధానాం, అలా ప్రయత్నించే వారిలో ఏ ఒక్కడో మాం వేత్తి, నన్ను తెలుసుకోగలుగుతాడు. ఎలాగా? తత్వతః, పరమాత్మను తెలుసుకోవడానికి రూపం కాదు, నామం కాదు, తత్వం కావాలి. ఆ తత్వాన్ని గుర్తించడానికి నామము, రూపము మార్గం అయితే కావచ్చు, సాధనం కావచ్చు. 18వ అంతస్తుకు వెళ్ళడానికి లిఫ్ట్ ఎలా మార్గమో, నామ రూపాలు అలా మార్గం తత్వాన్ని తెలుసుకోవడానికి. కానీ చేరవలసింది మాత్రం తత్వానికి. అందుకని తత్వతః, ఈ తత్వ దృష్టితో నన్ను తెలుసుకోగలిగేవారు, గుర్తించగలిగేవారు, దర్శించగలిగేవారు వేల మందిలో ఏ ఒకడో ఉంటాడు అన్నారు. అలాంటి వారు ధన్యులు. కాబట్టి మనం ధన్యులం కాలేకపోయిన అన్యులమా అంటే ఇది పరీక్ష. ఈ పరీక్ష చేసుకుంటే తెలుస్తుంది. అందుకని అలాంటి కొద్ది మంది ధన్యులు అమ్మా నిన్ను దర్శించగలుగుతారు. ఎక్కడా? సుధా సింధోర్మధ్యే. సుధా సాగరం అంటే, సుధా సింధు అంటే చెప్పుకున్నాం. సుధా సముద్రం కూడా ఉంది. సముద్రం అనే మాట కూడా లోకంలో ఉంది కదా. ఇలా ఈ ప్రదేశాల పేర్లన్నీ బాహ్యంగా ఉండే ప్రదేశాలు. మనం నివసిస్తున్న ఈ భూమికి పైన వరుసగా 7 లోకాలు ఉన్నాయని, భూలోకంతో ప్రారంభించి భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనులోక, తపోలోక, సత్యలోకాలుగా వాటి పేర్లు ఉన్నాయని లోగడ కూడా అనుకున్నాం. మనం మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం అదే విషయాన్ని. ఈ 7 ఊర్ధ్వలోకాలకు పైన వైకుంఠం ఉన్నది. ఆ వైకుంఠానికి పైన గోలోకం ఉన్నది. ఆ గోలోకానికి పైన మణిద్వీపం. అది ద్వీపం అంటే సముద్రం మధ్యలో ఉంటుంది కాబట్టి పాల సముద్రం మధ్యలో ఉంది. సుధాసాగర్ మధ్యలో అక్కడ కల్పవృక్షాల వనవాటిక ఉంది. అక్కడ కడిమి చెట్ల తోట ఉంది. అక్కడ ఒక మణిద్వీపం కాబట్టి ఆ మణిద్వీపంలో చింతామణులతో ఏర్పాటైన ఇల్లుంది. పరమేశ్వరుడు సదాశివుడు ఆకారంగా ఏర్పాటై ఉన్న ఒక ఆసనం ఉంది. ఆ పరమశివ పర్యంకం మీద ఆసీనుడాలై ఉన్న ఆ తల్లిని ఏ కొద్ది మంది మాత్రమో చూడగలరు అని ఎందుకన్నారు అంటే, మనమంతా అక్కడ దాకా వెళ్ళలేం కాబట్టి. పక్క వీధిలో ఉన్న దేవాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడానికి మనకి 100 ఆటంకాలు. శారీరకమైన ఆటంకాలు కొన్ని, మానసికమైన ఆటంకాలు కొన్ని. సరిగ్గా ఆలయానికి వెళ్ళాలి అనే సంకల్పం కలిగిన రోజున ఎవరో బంధువులు వస్తే ముద్దులు ముచ్చట్లతో కాలక్షేపం గడుపుతూ కొన్ని. తీరా ఆలయానికి వెళ్ళినా ఆలయం దగ్గర కూడా ఆలోచన పరమాత్మ మీద ఎంతవరకు ఉంటుందో అది కూడా ఆటంకమే. ఇన్ని ఆటంకాలను దాటి కదా పరమాత్మకు సంబంధించిన భావన గుండెలో నిలబడేది. అందువల్ల త్వాం ధన్యాః భజంతి, నిన్ను భజించేవాళ్ళు, నిన్ను ఆరాధించగలిగిన వారు, నిన్ను దర్శించగలిగిన వారు, నిన్ను సేవించగలిగిన వారు, తత్వ దృష్టితో నిన్ను వీక్షించి తమ జీవితాలకు చరితార్థత కలిగించుకోగలిగిన వారు ఏ కొద్ది మందో ఉంటారని ఎందుకన్నారంటే, ఇక్కడి దాకా వెళ్ళడం కష్టం కాబట్టి. పక్క వీధిలో దేవాలయానికి వెళ్ళడమే కష్టంగా ఉన్న సందర్భంలో ఎక్కడి సుధా సముద్రం, ఎక్కడి మణిద్వీపం, ఎక్కడి అమృత సముద్రాన్ని, ఆ ప్రదేశాన్ని చేరి చింతామణి గృహంలోకి వెళ్ళి ఆ శివాకార మంచం మీద ఆసీనుడాలై ఉన్న శివ కామేశ్వరాంకస్త పరమశివ పర్యంక నిలయైన ఆ తల్లి దర్శనం మనకు సాధ్యమా? అందువల్ల బాహ్యంగా ఈ అమ్మవారి దర్శనం మనకు సాధ్యమయ్యే విషయం కాదు. ఏ కొద్ది మందికో అవకాశం, ఉపాసనాపరులైన వారు అమ్మను దర్శించవచ్చు. ఎలా ప్రయాణం చేస్తారండి వాళ్ళు? సుధాసాగరం దగ్గరికి వెళ్తారా? కల్పవృక్ష వనవాటికను చూడగలుగుతారా? మణిద్వీపంలో అడుగు పెట్టగలుగుతారా? ఆ కదంబ వనాన్ని దర్శిస్తూ కడిమి చెట్ల తోట వెంట అనుసరించి ముందుకు సాగి చింతామణి గృహంలో ప్రవేశించగలుగుతారా? శివ కామేశ్వరాంకస్త పరమశివ పర్యంక నిలయైన ఆ తల్లి దర్శనం వారికి సాధ్యమా అంటే, దేవి భాగవత పురాణంలో త్రిమూర్తులకు సాధ్యమైంది ఆ కథలో. మరి మనకు సాధ్యం కాదు కదా. ధన్యులైన కొద్ది మందికి మాత్రం ఎలా సాధ్యము అంటే, లోపలికి చూసుకుంటే సాధ్యం. మన లోపల ఈ సుధా సింధువు, సురవిటపివాటి, మణిద్వీపం, నీపవనం, చింతామణి గృహం, శివాకార మంచం, పరమశివ పర్యంకం అన్ని లోపలే ఉన్నాయి. సాధకుని దివ్య దేహమే వీటన్నింటికి నివాస స్థానము, కేంద్రమై ఉన్నది. అందుకని దీన్ని సుధా సింధు అని, సుధా సముద్రం అని అంటారని కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఈ విశేషణాలన్నీ సాధకుని దివ్య దేహంలో ఎలా ఉన్నాయి అని మనం ఆలోచిస్తే, సుధా సింధోర్మధ్యే, సుధా సింధువు యొక్క మధ్యలో. సుధా సింధువు అంటే అమృత సముద్రం అనుకున్నాం. సముద్రం అని ఎందుకన్నారు?
సముద్రం అనే మాటలో ముద్రలతో కూడినది అని అర్థం ఉంది. ఏమిటా ముద్రలు? ముద్రలు అంటే బ్లాక్స్, అచ్చులు. వినాయక చవితి నాడు మనం మన మన వీధి, మన ఊరిలో ఉన్న 4 వీధుల కూడల్లోకి వెళితే అక్కడ అనేక రకాల బొమ్మలు తయారు చేస్తూ ఒకడు ఉంటాడు. మట్టితో వినాయకుడు బొమ్మలు, పచ్చి మట్టితో. ఒక అచ్చు ఉంటుంది వాడి దగ్గర. అచ్చు పెట్టి కొడితే ఎన్ని బొమ్మలు కావాలంటే అన్ని వస్తూ ఉంటాయి ఆ పచ్చి మట్టిలో. ఈ అచ్చుని బ్లాక్ అంటారు, ముద్ర. ముద్రలన్నీ ఉన్నాయి సముద్రంలో. ఏం ముద్రలు ఉన్నాయి? కొండలు తయారవడానికి ఏం కావాలి? మైదానాలకు ఏం కావాలి? పీఠభూములకు ఏం కావాలి? లోయలకు ఏం కావాలి? నదులు, సముద్రాలు, కొండలు, గుట్టలు, నదులు, లోయలు, మైదానాలు, పీఠభూములు, సముద్రాలు, అరణ్యాలు, వీటన్నింటితో కూడిన ఈ సమస్త సృష్టిలో ఏది కావాలంటే అది. ప్రాణం ఉన్న ప్రాణులు, ప్రాణం లేదని మనం అనుకుంటున్న అచేతన పదార్థాలు, జంగమ స్థావరాత్మకమైన సమస్త సృష్టిలో ఉన్న అన్ని ఏవి తయారు కావడానికి, ఏవి పుట్టడానికి వీలుగా వాటికి కావలసిన అచ్చులన్నీ సిద్ధంగా ఉన్నాయి. ప్రళయం వచ్చినప్పుడు ఇవన్నీ మళ్ళీ సముద్రంలో కలిసిపోయాయి. మళ్ళీ క్షీరసాగర మథనం చేసినప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తాయన్నమాట. అందువల్ల ఈ ముద్రలన్నీ కలిగింది అంటే సమస్త ప్రపంచాన్ని తనలో ఇముడ్చుకున్నది సముద్రం. అయితే అది మనకి ఎలా తెలుస్తుంది? మనకి చాలా విషయాలు తెలుసు అని అనుకుంటాం, మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయింది జ్ఞాపకానికి రావాలంటే ఇక్కడ ఇలా కొట్టుకుని కొంచెం ప్రయత్నం చేస్తాం కాసేపు. ఇది జ్ఞాపక శక్తికి కేంద్రం అన్నమాట. ఇది సుధా సింధువు. మానవుడి శరీరంలో అంటే ఆజ్ఞాచక్ర స్థానము, సాధకుని దివ్య దేహంలో సుధా సింధువు. అమ్మ అనుగ్రహం ఉంటే ఈ సుధా సింధువు చైతన్యాన్ని పొంది పనిచేస్తుంది. దైవానుగ్రహానికి నోచుకోలేదు, ధార్మికమైన ప్రవర్తన లేదు, సత్ప్రవర్తన లేదు, అందువల్ల దైవానుగ్రహం పొందే అవకాశం ఉండదు. కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని సంపాదించుకున్నాడు, అనేక అస్త్రాలు సంపాదించుకున్నాడు, అస్త్ర విద్యలో అపారమైన ప్రావీణ్యాన్ని సంపాదించాడు. కానీ తీరా యుద్ధంలోకి వచ్చేటప్పటికి శాపవశంగా ఏ అస్త్రాన్ని ప్రయోగించాలన్నా మంత్రం గుర్తుకు రాలేదు. ఒక అస్త్రాన్ని ప్రయోగించాలంటే ఆ మంత్రం గుర్తుకు రావట్లేదు. పోనీ ఇంకో అస్త్రం ప్రయోగిద్దామని సంకల్పం మారిపోయేప్పటికీ ఏ అస్త్రం ప్రయోగించాలని సంకల్పం కలిగితే ఆ అస్త్ర మంత్రం జ్ఞాపకానికి రావట్లేదు. ఇబ్బంది పడుతున్నాడు. ముందు సారథిగా శల్యుడు ఉన్నాడు. ఏమిటయ్యా ఏ అస్త్రమంత్రం నాకు గుర్తుకు రావటం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాను అన్నాడు. ఆ శల్యుడు అన్నాడు, నీకెలా స్ఫురిస్తుంది కర్ణ? నువ్వు స్ఫురణాన్ని ఏది అంటున్నావో ఆ స్ఫురణ నీలమేఘ శరీరాన్ని ధరించి నీ ఎదురుగా నీతో పోరాడడానికి సిద్ధంగా ఉన్న అర్జునుడి రథానికి సారథిగా ఉంటే ఆ స్ఫురణ అక్కడుంటే నీకెలా స్ఫురిస్తుంది అన్నాడు శల్యుడు. చాలా చమత్కారమైన మాట. స్ఫురణ దైవ స్వరూపం. దీన్నే ఆదిశంకరులు మరొక సందర్భంలో అహమితి అంతః స్ఫురంతం సదా. దైవ అనుగ్రహం ఉంటేనే మనకు మంచి స్ఫురణ కలుగుతుంది, మంచి విషయాలు తోచే అవకాశం ఉంటుంది. ఏమిటోనండి అప్పుడు నాకు అది తోచలేదు అంటాం, అదే స్ఫురణ. ఈ తోచకపోవడం, తోచడం అనేవి స్ఫురణ లేకపోవడం, స్ఫురణ ఉండడం అనేవి. ఈ స్ఫురణ ఉండడం దైవానుగ్రహం. ఈ స్ఫురణ ఎప్పుడు రావాలి? ఎప్పుడు ఏ స్ఫురణ అవసరమో అప్పుడు ఆ స్ఫురణ రావాలి. ఈ స్ఫురణకు సంబంధించిన దివ్యమైన చైతన్యం అంతా ఆజ్ఞాచక్రం కేంద్రంగా ఉంది కాబట్టి, సాధకుడి శరీరంలో ఆజ్ఞాచక్రం ఉంది కాబట్టి, యోగ సాధన వశంగా తనలోని ఆజ్ఞాచక్రాన్ని ఉద్దీప్తం చేసుకోగలిగిన సాధకుడికి సుధా సింధోర్మధ్యే. అంతేకాదు, అది పాల సముద్రం అన్నారు. పాల సముద్రం ఏమిటండి? ఎక్కడ పాల సముద్రం ఉంటుందా? ముళ్ళపూడి వెంకటరమణ గారు చమత్కరించారు. పాల సముద్రం అంటున్నారు కదా, డికాక్షన్ సముద్రం ఎక్కడుందో కనుక్కోండి, అందులో నుంచో కప్పు ఇందులో నుంచో కప్పు తెచ్చుకుని హాయిగా కావలసినప్పుడల్లా కాఫీ తాగొచ్చు, ఇళ్ళని అడగక్కర్లేదు, ఆవిడ చిరాకు పడక్కర్లేదు అని చమత్కరించాడు ఆయన. పాల సముద్రం అంటే మిల్కీ వే, పాల పుంత అని మనం చెప్తున్నాం ఈ ఖగోళంలో, గెలాక్సీలో. దాన్ని పాల సముద్రంగా పురాణాలు అభివర్ణించాయి. అంటే దివ్యమైన చైతన్యానికి మూలమైన ఒకనొక అద్భుతమైన శక్తి సుధా సముద్రం అన్న పేరుతో, పాల సముద్రం అన్న పేరుతో, సుధాసాగరం అన్న పేరుతో, సుధా సింధు అన్న పేరుతో పిలువబడుతోంది. ఆ సుధా సింధోర్మధ్యే అక్కడ ఇంకేముంది? సురవిటపి వాటి పరివృతే, కల్పవృక్షాల తోట ఉంది అన్నారు. సురవిటపి వాటి, కల్పవృక్షము అంటే కల్పనా వృక్షమే కల్పవృక్షం. కల్పవృక్షాలు 5 రకాలు ఉన్నాయని చెప్పారు. పారిజాతం, సంతానం, ఇలాంటి వృక్షాలు కొన్ని ఉన్నాయి, మందారం. ఇలాంటి 5 వృక్షాలు పారిజాత వృక్ష జాతులుగా చెప్పారు. కానీ పారిజాత వృక్ష జాతుల్లో ఉన్న పేర్లకు సంబంధించిన వృక్షాలు ఉన్న చోటు అయి ఉండడం మాత్రమే కాదు, మన లోపల కల్పవృక్షం ఏం చేస్తుంది బయట, అది మన లోపల కూడా ఉంది. కల్పవృక్షం ఏం చేస్తుంటే కోరినవన్నీ ఇస్తుంది.
కోరినవన్నీ ఒకడికి దొరికాయి అనుకోండి, ఇంకా కోరిక లేదు కదా. ఎప్పటికీ కోరినవన్నీ అలా ఇచ్చేది నాకు కల్పవృక్షం. ఇంతవరకు నేను వేరే వాళ్ళతో కుట్టిస్తా, దాదాపు కావాలక్కనే కుట్టిస్తాను. ఏది ఏమో కోరుకోవలసిన లేదే ఉండదు. అవసరం లేని స్థితి, ఏది కోరుకోవలసిన అవసరం లేని స్థితి లోపల కల్పవృక్షం అవుతుంది. అన్ని ఉన్నప్పుడు కోరుకోవలసిన పని ఉంది. పరమాత్మకు అవాప్త కాముడు అని పేరు, అన్ని కోరికలు తీరినవాడు అని. అంటే అన్ని కోరికలు తీరాయా అంటే కోరికలు అవసరం లేని స్థితిలో ఉన్నాడు, కోరికలు అవసరం లేని స్థితికి చేరాడు అనమాట. సాధకుడైన వాడికి, యోగి అయిన వాడికి ఒకే ఒక్క కోరిక ఉంటుంది, పరమాత్మను దర్శించాలి. నా అంతరంగ పీఠం మీద నిరంతరం పరమాత్మ యొక్క దివ్య దర్శనం నాకు కలుగుతూ ఉండాలి. నా ఆరాధ్య దైవం అమ్మ అయితే అమ్మ, శివుడైతే శివుడు, రాముడైతే రాముడు, కృష్ణుడైతే కృష్ణుడు. ఏ పేరుతో ఉన్న నామ రూపాలకు అతీతంగా ఒకే ఒక్క పరమాత్మ, ఏ నామం కావాలంటే ఆ నామం, ఏ రూపం కావాలంటే ఆ రూపంతో ఉంటాడు. కాబట్టి ఆ పరమాత్మను దర్శించాలనే ఒక్క కోరిక తప్ప ఇంకే కోరిక ఉండదు. ఆ స్థితిని ప్రసాదించగలిగింది ఆధ్యాత్మిక సాధన. ఈ సాధన పండి ఎవరి మనస్సు కల్పవృక్షాల తోట ఉన్నట్లుగా అన్ని కోరికలు తీరిపోయాయి, నాకు ఇంకేమీ అక్కర్లేదనే స్థితిలో ఎవడు ఉంటాడో అతడి హృదయమే సురవిట పివాటి. అక్కడ మణిద్వీపే, అక్కడ మణిద్వీపం ఉన్నది. మణులతో ఏర్పాటైన ద్వీపం, చుట్టూ నీరుండి మధ్యలో భూప్రదేశం ఉంటే దాన్ని ద్వీపం అన్నారు. ఇది మణులతో ఏర్పాటైన ద్వీపం, మామూలు భూమి కాదు, మణులతో ఏర్పాటైన ద్వీపం. మణిద్వీపం అంటే ఇందాక మణి అంటే చెప్పుకున్నాం, స్వయం ప్రకాశకమైన శక్తి కలిగింది. స్వయం ప్రకాశక శక్తి అంటే జ్ఞానస్వరూపం. జ్ఞానమే ఒక ద్వీపంగా చుట్టూ ఉన్న సముద్రంలో మధ్యలో ఒడ్డుకు చేరే అవకాశాన్ని కలిగించేది ద్వీపం. సంసార సాగరం మధ్యలో ఒడ్డుకు చేరే అవకాశాన్ని కలిగించేది స్వయం ప్రకాశక శక్తి కలిగిన జ్ఞానము, చైతన్యము, ఆ తత్వ సంబంధమైన విచారణ. తత్వ విచారణ ఎవరు చేస్తారో వారు మణిద్వీపంలో ఉన్నట్టు లెక్క. తత్వ విచారణ చేయలేని వారు సంసార సాగరంలో ఉంటారు. కాబట్టి మణిద్వీపము అంటే తత్వ విచారణ. సాధకుడి అంతరంగంలో నిరంతరం జరిగే తత్వ విచారణే పరమాత్మ దర్శనాన్ని, అమ్మ దర్శనాన్ని కలిగిస్తుంది. నీపోపవనవతి, కదంబ వృక్షాల తోట అన్నారు. కదంబానికి మరో పేరు సంస్కృతంలో నీప వృక్షం. నీపము అంటే కడిమి చెట్టు అనుకుంది. ఈ కదంబానికి ఓ లక్షణం ఉంది. ఏమిటండి కదంబానికి ఉన్న లక్షణం అంటే, కదంబ వృక్షాలన్నీ, కడిమి చెట్లన్నీ ఒక తోటగా ఏర్పాటు చేసుకుంటే మనం ఈ ఊళ్ళో మనకి 4 దిక్కుల్లోనూ, తూర్పున, పడమట, ఉత్తరాన, దక్షిణాన ఉండే ఊళ్ళల్లో కురవలసిన మేఘాలు అక్కడి నుంచి మన ఊరికే వచ్చి ఇక్కడే వర్షం కురిపిస్తాయి. నీటితో నిండిన వర్షపు మేఘాలను ఆకర్షించే శక్తి, లక్షణం ఉంది కడిమి చెట్టుకి. కాబట్టి కడిమి చెట్ల తోట అంటే వర్షాన్ని ఆకర్షించేది. ఏమిటండి వర్షాన్ని ఆకర్షిస్తే ప్రయోజనం? వర్షం అంటే పైనుంచి కిందికి పడేది, పైన ఉండేది దైవం, దివి నుంచి భువికి దిగి వచ్చేది వర్షం. దివి నుంచి భువికి దిగి వచ్చేవాడు కూడా భగవంతుడే. అవతారం అంటే దిగి రావడం. పరమాత్మ అనుగ్రహము పైనుంచి కిందికి దిగి వస్తుంది, అప్పుడే వర్షం కురుస్తుంది. పరమాత్మ అనుగ్రహానికి నోచుకోకపోతే, సకాల వర్షాలు కురవకపోతే, పైనుంచి వర్షం చుక్క కింద పడకపోతే కింద ఉన్న ప్రాణులు పైకి పోవాల్సిందే. అది మన నిత్య జీవితంలో అనుభవంలో ఉన్నదే. రాయలసీమలో అనావృష్టి, ఆకలి చావులు చూస్తూనే ఉన్నాం మనం. దానికి ఇతిహాసాలు చదవక్కర్లేదు, ఈనాడు పేపర్ చూస్తే చాలు తెలుస్తుంది. అందువల్ల ఈ వర్షం అనేది పరమాత్మ యొక్క అనుగ్రహానికి గుర్తు. వేగుంట మోహన్ ప్రసాద్ అని ఒక ఆధునిక కవి చమత్కారంగా ఒక మాట అంటాడు, వృధా వర్షమని శపించకు, ఎంతో దయలేకపోతే గాని ఎవ్వరూ ఈ భూమి మీద అధోముఖంగా పడరు. పైనుంచి కింద, ఎవరైనా కింద నుంచి పై స్థానానికి వెళ్ళాలని కోరుకుంటారు, కానీ వర్షపు చుక్క పైనుంచి నేల మీదకు పడుతుంది, కిందకు పడుతుంది. ఎంత దయ ఉండాలి! తాను కింద పడడానికి సిద్ధమై కింద ఉన్న జీవులను ఉద్ధరించడానికి వస్తోంది వర్షపు చినుకు అక్కడి నుంచి. అందుకని వృధా వర్షమని శపించకు, ఎంతో దయలేకపోతే గాని ఎవ్వరూ ఈ భూమి మీద అధోముఖంగా పడరు అంటాడు. మో అనే పేరుతో కవిత్వం రాస్తూ ఉంటాడు వేగుంట మోహన్ ప్రసాద్ అనే. వర్షపు చినుకు పరమాత్మకు, జీవుడికి, జీవాత్మకు మధ్య అనుసంధానం చేసేది. అందుకే ఎప్పుడు కదంబవనంలోనే రాధాకృష్ణులు కలుసుకున్నారు. రాధ జీవుడు, కృష్ణుడు దేవుడు. రాధాకృష్ణులు కలుసుకున్నారు అంటే ప్రేయసీ ప్రియులు కలుసుకోవడం కాదు, జీవుడు పరమాత్మను చేరుకున్నాడు అని. కదంబ వనానికి వెళ్ళి ఆ కడిమి చెట్ల తోటలో కృష్ణుడిని కలుసుకుంటుంది రాధ. అంటే దైవ అనుగ్రహం పొందడానికి కావలసిన సంస్కారాన్ని సాధనవశంగా సంపాదించుకోగలిగిన జీవుడికి పరమాత్మ సాన్నిధ్యం లభిస్తుంది. ఈ సత్యాన్ని కడిమి చెట్టు తెలియచేస్తోంది, నిరూపిస్తోంది, సూచిస్తోంది, ప్రకటిస్తోంది.
అందువల్ల నీపోపవనవతి అంటే అది మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఏనాడో జయదేవుడు అష్టపదులు రాశాడు, అప్పుడు కడిమి తోటలో కలుసుకున్నారు రాధాకృష్ణులు. తర్వాత కాలంలో రాసిన కవులు ఇంకో చోట కలుసుకున్నట్టు రాయకూడదా? ఏ మామిడి తోటలో కలుసుకోకూడదా? ఇంకో చింతల తోపులో కలుసుకోకూడదా? ఇవాళ ఆధునికంగా ఎన్నో పార్కులు వచ్చాయి, ఎన్టీఆర్ పార్కులో కలుసుకోకూడదా అనిపిస్తుంది మనలాంటి వాళ్ళకి. కానీ ఆధునిక కాలంలో రాధాకృష్ణుల తత్వాన్ని అందమైన గేయాలుగా, అద్భుతమైన అంతరార్థాలతో, సొగసుగా, ముద్దు మాటలతో, తెలుగు భాషా సౌందర్యం ఉట్టిపడే విధంగా రచించిన భావకవి దేవులపల్లి వారి రచనలో కూడా రాధాకృష్ణుణ్ణి కడిమి తోటలోనే కలుసుకుంటుంది. జయదేవుడి కాలం నుంచి దేవులపల్లి వారి కాలం వరకు ఎప్పుడు రాధాకృష్ణుణ్ణి కడిమి చెట్ల తోటలోనే ఎందుకు కలుసుకోవాలి అంటే, కడిమి దానికి సంకేతం. దైవం యొక్క అనుగ్రహం అనే కలిమికి సంకేతం కడిమి. కాబట్టి నీపోపవనవతి అంటే దైవ అనుగ్రహం పొందడానికి ఏ సత్కార్యాలు మానవుడు ఆచరించాలో ఆ సత్కార్యాలు నిరంతరం ఆచరించగలిగే మానసికమైన స్థితి ఉంటే అతడు ధన్యుడవుతాడు. భజంతి త్వాం ధన్యాః. అక్కడ ఉన్నది చింతామణి గృహం, చింతామణులతో ఏర్పాటైన ఇల్లు. లోకంలో ఎక్కడైనా ఇటుకలతో ఇల్లు ఏర్పాటవుతుంది కానీ చింతామణులతో ఏర్పాటయ్యే ఇల్లు ఉంటుందా? ఎవరైనా చింతామణులతో ఇల్లు కట్టుకుంటారా? చింతామణి ఎలాంటిది అంటే అది కూడా కల్పవృక్షం లాంటిది. కల్పవృక్షానికి ఏ లక్షణం ఉందో చింతామణికి, కామధేనువుకి ఇదే లక్షణం ఉంది. కల్పవృక్షం, కామధేనువు, చింతామణి ఇవన్నీ క్షీరసాగర మథనం చేసినప్పుడు అందులో నుంచి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి అని క్షీరసాగర మథన వృత్తాంతం భాగవత పురాణంలో మనకు తెలియజేస్తుంది. వీటన్నింటికీ ఉన్నది ఒకటే లక్షణం, ఏది కావాలంటే అది ఇవ్వడం. కల్పవృక్షానికి ఆ లక్షణమే ఉంది, కామధేనువుకి ఆ లక్షణం ఉంది, చింతామణికి కూడా అలా ఉంది. ఆ చింతామణులు కావలసినన్ని ఉన్నాయి, అందుకని వాటితోనే ఇల్లు కట్టుకుంది అమ్మవారు. కాదయ్యా, జాగ్రత్తగా ఆలోచిస్తే ఏ ఇంటిలో ఉన్న వ్యక్తికైనా ఆ వ్యక్తి యొక్క సంస్కారము ఆ ఇంటి వాతావరణం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఓ సంప్రదాయ సిద్ధమైన నిష్ఠ గరిష్ఠుడు, పూజా పునస్కారాలు చేసుకునేవాడు, దైవం మీద భక్తి కలిగిన వాడు గృహస్థ అయితే అతని ఇంట్లో మనం అడుగు పెడితే ఆ వాతావరణం కనిపిస్తుంది. ఆధ్యాత్మిక భావ సంపన్నుడు, సేవా తత్పరుడు, సమాజానికి మంచి విషయాలు తెలియచేయాలని ఆరాటపడే వ్యక్తి, అలాంటి వారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాతావరణం వేరు. నిరంతరము స్వార్థంతో ఉండే వ్యక్తులకు సంబంధించిన వాతావరణం వేరు. ఒక జీవి ఆత్మ లక్షణము అకటకట వాని మూర్తి యందున. సుందరకాండలో రామాయణ కల్పవృక్ష కావ్యంలో విశ్వనాథ వారు చమత్కారమైన మాట చెప్పారు. ఆంజనేయుడు సీతాన్వేషణం చేస్తుంటే లంకా నగరంలో రాక్షసుల ఇళ్ళన్నీ చూస్తున్నాడు. రాక్షసుల ఇళ్ళు ఇలాగే ఉంటాయి కదా అనుకుంటున్నాడు. మధ్యలో రాక్షసుల ఇళ్ళు ఇప్పటి వరకు ఎలా ఉన్నాయో వాటికి భిన్నంగా ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన, ఆనందాన్ని కలిగించే మంచి వాతావరణం కలిగిన ఇల్లు కనపడింది. ఏమిట్రా ఇల్లు ఇలా ఉంది అనుకున్నాడు. అది విభీషణ గృహం అనమాట. విభీషణుడు ఇల్లు. అతడు సాత్విక గుణం కలిగిన వాడు, రాక్షస లక్షణం లేనివాడు కాబట్టి. విభీషణస్తు ధర్మాత్మానతు రాక్షస చేష్టిత. శూర్పణఖే చెప్పింది, మా సోదరుల్లో విభీషణుడు ఒకడు ఉన్నాడు, బొత్తిగా రాక్షస లక్షణాలు ఏమాత్రం లేనివాడు. ఆచార్య శలాక వారు చమత్కరించారు. ఆ శూర్పణఖకు రాక్షస లక్షణాలు లేని విభీషణుడు సోదరుడి మీద కోపం ఉండి, చిరాకుండి 2 సార్లు తూతూ అంది. విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత అని చమత్కరించారు శలాక. రాక్షస గుణాలు ఏమీ లేని సత్వగుణ సంపన్నుడైన విభీషణుడు ఇల్లు చూడగానే ఆంజనేయుడికి ఏమనిపించింది అంటే, ఒక జీవి ఆత్మ లక్షణము అకటకట వాని మూర్తి యందున మొగమందు ఒక తీర్చు వేసమందున ఒక కట్టిన ఇంటి యందు ఒప్పారునహో. ఆ ఇంట్లో అడుగు పెడితే దేవతామూర్తుల రూపాలు కనిపిస్తున్నాయా? సినిమా తారల బొమ్మలు కనిపిస్తున్నాయా? క్రికెట్ వాళ్ళ బొమ్మలు కనిపిస్తున్నాయా? జాతీయ నాయకుల బొమ్మలు కనిపిస్తున్నాయా? ఎలాంటి వాతావరణం ఆ ఇంటిలో ఉన్నదో, ఎలాంటి పద్ధతులు ఆ ఇంటిలో ఉన్నాయో దాన్ని బట్టి ఆ ఇంటిలో నివసిస్తున్న వారి సంస్కారం మనకు అవగాహనకు వస్తుంది. అమ్మకున్న లక్షణం ఏమిటంటే తన భక్తులకు ఏది కావాలంటే అది ఇవ్వడం. ఇది చింతామణి లక్షణం. అమ్మకున్న ఈ లక్షణమే ఆ ఇంటికి కూడా వచ్చింది. ఇంటి గోడలకు, తలుపులకు, కిటికీలకు అన్నింటికి వచ్చింది. అందుకని మనం లోకంలో ఒక మాట వింటూ ఉంటాం, ఎవరికైనా మంచి లక్షణం లేదని మనం బాధపడేటప్పుడు ఆ మంచి గుణం వాడి ఇంట వంట లేదు అంటాం. భక్తులకు కావలసినవన్నీ ఇచ్చే ప్రేమతో కూడిన గుణం తల్లికి ఇంట ఉంది, వంట ఉంది. ఆమెకున్న ఈ గుణమే ఆమె ఇంటికి కూడా ప్రసరించింది. అందుకని అది చింతామణి గృహం అయింది. చింతామణి గృహే
అక్కడ శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం. పరమశివుడు పర్యంకంగా ఉన్న ప్రదేశం, పంచ బ్రహ్మాసన స్థిత, పంచ ప్రేతాసనాసీన అనే విషయాలు చెప్పుకొని కిందటి వారం ఆ సంగతి గురించి మనం మాట్లాడుకుందాం. శివతత్వమే ఆసనంగా ఉంది. శివాకార మంచం అంటే పరమశివ పర్యంక నిలయాం. పర్యంకము అంటే నిజానికి చెప్పాలంటే ఒడి. పరమశివుడి యొక్క పర్యంకంలో శివ కామేశ్వరాంకస్థ అంటే కూడా అదే. ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు అంటే వారిద్దరూ ఒకటే. అంటే ఈ ధన్యులైన వారు అమ్మవారిని మాత్రమే చూస్తారు కాదు, అమ్మవారిని అయ్యవారిని కలిపి అమ్మవారుగా చూస్తారనమాట. అమ్మవారు అయ్యవారు కలిస్తే అమ్మవారి రూపం వస్తుంది. శివశక్తి ఐక్య రూప అని శివుని గురించి చెప్పలేదు. శివశక్తి ఐక్య రూపిణి అని అమ్మవారిని గురించి చెప్పారు. శివుడు శక్తి కలిసి ఒక రూపం ఏర్పడితే అమ్మవారు అయ్యవారు కలిస్తే అమ్మవారి రూపం కనపడుతుంది. అవ్యక్తంగా ఉండేది అయ్యవారు, వ్యక్తమయ్యేది అమ్మవారు. అందుకని పరమశివ పర్యంక నిలయాం, అలా ఉన్న నిన్ను భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి. మానవ శరీరంలో బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి ఈ మూడింటిని భేదించుకున్న తర్వాత ఈశ్వర స్థానం, దాన్ని కూడా దాటిన తర్వాత సహస్రార కమలానికి చేరడం అనే కుండలిని ప్రయాణానికి అనువుగా 5 రకాల మజిలీలు ఉన్నాయి. ఈ 5 పంచబ్రహ్మలు. ఈ పంచబ్రహ్మ ఆసనంపై అమ్మ ఆసీనుడాలై ఉంది, సహస్రార కమలంలో కొలువు తీరి ఉన్నది అని గత వారం పంచబ్రహ్మాసనానికి సంబంధించిన విశేషాలు చెప్పుకునేటప్పుడు మనం అనుకున్నాం. అదే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం అంటే అది. ఇక్కడ శివాకారే అంటే కూడా ఒక విశేషం ఉంది. శివుని యొక్క ఆకారం అదే శివా ఆకారం, అమ్మవారి ఆకారం కూడా అదే. అమ్మవారికి అయ్యవారికి ఏ విధమైన భేదము లేదు అనే విషయాన్ని చెప్పే లక్షణం. కతిచన ధన్యాః, ఎవరా ధన్యులు, ఎలాంటి వాళ్ళు అంటే మా జిల్లెళ్ళముడి అమ్మ ఒక చక్కని మాట చెప్పింది. భక్తుడి లక్షణం ఏమిటి అంటే ఒక్క వాక్యంలో తేల్చేసింది. స్వామి నువ్వు తప్ప ఇంకేమీ లేదు అనేవాడు భక్తుడు. అతడికి అమ్మ అనుగ్రహంతో భక్తి పెరిగినందువల్ల అమ్మ అనుగ్రహం కలిగి పరిపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞాన సంపద లభించింది. అప్పుడేమంటాడు, నేను తప్ప ఇంకేం లేదు అంటాడు. నువ్వుగా ఇప్పటి వరకు కనిపించింది నేనే అని తెలుసుకున్నాను, నువ్వుగా వేరుగా లేవు, నేను వేరుగా లేను, నేను తప్ప ఇంకేమీ లేదు. నువ్వు తప్ప ఇంకేమీ లేదు అంటాడు భక్తుడు, నేను తప్ప ఇంకేమీ లేదు అంటాడు జ్ఞాని. నువ్వు తప్ప ఇంకేమీ లేదు అంటే వాడు భక్తుడు నాన్న, నేను తప్ప ఇంకేమీ లేదు అంటే వాడు జ్ఞాని నాన్న. ఇది జ్ఞానం నాన్న అమ్మ చెప్పింది. భక్తికి జ్ఞానానికి వ్యత్యాసం లేదు, నిజానికి దృష్టి భేదం తప్ప. అంటే పరిపూర్ణమైన నిర్మలమైన యథార్థమైన భక్తి, దైవం వల్ల వచ్చే ప్రయోజనాలు కోరుకోవడం కాకుండా దైవాన్నే కోరుకోవడం నిజమైన భక్తి. కాబట్టి అలాంటి భక్తియే జ్ఞానం కనుక ఆ రెండు ఒకటే. అయితే దర్శనంలో పరమాత్మ అంతటా కనిపిస్తూ ఉంటాడు భక్తుడికి, తానే అంతటా కనిపిస్తూ ఉంటాడు జ్ఞానికి. ఈ రెండు ఒకటే. అందుకని పరమాత్మను దర్శించాలంటే ధన్యుడు కావాలి, ధన్యుడు కావాలంటే జ్ఞానం కావాలి, జ్ఞానం రావాలంటే భక్తి కావాలి. భక్త్యాతు అనన్యయా శక్యః అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయం. విశ్వరూపాన్ని చూపించాడు శ్రీకృష్ణుడు. ఆ విశ్వరూపాన్ని చూసి పులకించిపోయాడు అర్జునుడు. అర్జునుడితో కృష్ణుడు విశ్వరూపం అంతా చూపించి ఆ విశ్వరూప సందర్శన యోగం చివరిలో ఒక మాట అన్నాడు, ఈ రూపాన్ని చూడాలంటే ఏం చేయాలో తెలుసా? భక్త్యా త్వనన్యయా, అనన్యయా భక్త్యా, అనన్యమైన భక్తి వల్ల తప్ప ఈ రూపాన్ని చూసే అవకాశం లేదు. అనన్యమైన భక్తి కలిగిన వాడు మాత్రమే ఈ రూపాన్ని చూడగలడు. జ్ఞాతుం తెలుసుకోవడానికి, ద్రష్టుం చ చూడడానికి, తత్వేన తత్వదృష్టితో చూసి, ప్రవేష్టుం చ నాలో లీనం కావడానికి కావలసింది ఇది మాత్రమే సుమా. అందువల్ల భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. అసలు వ్యాసుల వారి ఎడిటింగే ప్రత్యేకంగా ఉంది. విశ్వరూప సందర్శన యోగాన్ని వివరించి ఆ విశ్వరూప సందర్శనం చేసిన అర్జునుడికి నన్ను తెలుసుకోవాలంటే భక్తి కావాలి అనగానే భక్తి అంటే ఏమిటనే కుతూహలం అటు అర్జునుడికి, భగవద్గీతను శ్రద్ధగా చదివే పాఠకుడికి కూడా కలుగుతుంది. వెంటనే 12వ అధ్యాయం భక్తి యోగం అన్నట్టు.
సాధారణంగా భక్తి అనగానే ఆలయమో పూజా మందిరమో అక్కడ జరిగే పూజ కాబట్టి పూజా ద్రవ్యాలుగా పసుపు, కుంకుమలు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, అగరవత్తులు, కర్పూరం ఇలాంటివి మనం ఏవేవి కావాలి, కొన్ని రకాల పూజలకు ప్రత్యేకంగా ఇన్ని అరటిపళ్ళు కావాలి, ఇంత పసుపు కావాలి, ఇంత కుంకుమ కావాలి, ఏదో అర్చకులు చెప్తూ ఉంటారు. ఒక అర్చకులు ఒకలా చెప్పారు, ఇంకో అర్చకులు ఇంకోలా చెప్పారు, ఒక పురోహితుడు ఒకలా చెప్పాడు, ఇంకో పురోహితుడు మరొకలా చెప్పాడంటే అసలు కృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పాడు కాబట్టి భక్తి యోగంలో సరైన లెక్క చెప్పుంటాడు. పసుపు కుంకుమలు ఎంత ఎంత కావాలో, ఏ పూజా ద్రవ్యాలు కావాలో ఆ స్వామి చెప్పుంటాడని మనం చూస్తే ఆయన చెప్పింది అద్వేష్టా సర్వభూతానాం మైత్ర కరుణయేవ చ నిర్మమో నిరహంకారః సమ దుఃఖ సుఖ క్షమీ. నిర్మమో నిరహంకారః సమ దుఃఖ సుఖ క్షమీ. దుఃఖాన్ని సుఖాన్ని సమంగా చూసేవాడు, ఏ ప్రాణి పట్ల ద్వేషము లేని మైత్రి కరుణ కలిగినవాడు, మమకార అహంకారాలు దూరంగా ఉండేవాడు అయినవాడు నా భక్తుడు. అతడు ఎవరిని ఉద్వేగపరచడు, తాను ఉద్వేగపడడు, ఎవరిని ఉద్వేగపరచడు. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్ష అమర్ష భయ ఉద్వేగైః ముక్తో యః సచమే ప్రియః. ఎవరిని ఉద్వేగపరచనివాడు, ఎవరి ప్రవర్తన వల్ల తాను ఉద్వేగపడనివాడు, హర్షము అర్థం లేని సంతోషం, పిచ్చి గంతులు వేయడం, లౌకికమైన వ్యవహారాలకు మురిసిపోయి ముచ్చటపడిపోవడం, అమర్ష అసూయ, భయ ప్రతిదానికి కలవరపడిపోవడం, ఉద్వేగం ఆవేశపడడం, వీటి నుంచి ఎవడు విడివడి ఉంటాడో, వీటికి దూరంగా ఉండగలుగుతాడో అతడు నాకు ప్రియమైనవాడు, నాకు భక్తుడైనవాడు అన్నారు. అందువల్ల ఈ లక్షణాలు ఎవరికి ఉంటే, వీటిని సాధన ద్వారా ఎవరు సంపాదించుకుంటే వారు ధన్యులు. కాబట్టి కతిచన ధన్యా, ఆ కొద్ది మంది ధన్యులు మాత్రమే ఈ స్థితిని సంపాదించుకోగలరయ్యా అన్నాడు. అందువల్ల సుధా సింధు నుంచి పరమశివ పర్యంకం వరకు చెప్పిన అన్ని ప్రదేశాలు బాహ్యంగా మణిద్వీపం అన్న ప్రదేశంలో ఉంటే సాధకుని శరీరములో కూడా ఉన్నాయి. అక్కడికి ఆ ప్రయాణం చేయడము సామాన్యం కాదు, అది అంత తేలికైన విషయం కాదు. కాబట్టి కతిచన ధన్యా, కొద్ది మంది ధన్యులు మాత్రమే చూడగలరు. ఈ లోపలికి అంతర్ముఖంగా సాగే ప్రయాణము ఇది మామూలు విషయం కాదు, అంత తేలిగ్గా అందరికీ సాధ్యమయ్యేది కాదు. విశేషమైన శ్రమ కావాలి, అది కావాలనే పరితాపం ఉంటే అది జరుగుతుంది. అది పరితపిస్తే మనం దేనికోసం పరితపిస్తామో దాన్ని సంపాదిస్తాం. దీనికోసం నిజంగా ప్రతిపిస్తే ఇది కూడా సంపాదించే ప్రయత్నం చేస్తాం. మధ్యలో వచ్చే ఆటంకాలని క్రమంగా మనని పరీక్షించి అలా పక్కకి తప్పుతాయి. అందువల్ల భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీ అన్నారు. జగద్గురువులైన ఆదిశంకరులు అమ్మవారి నివాస స్థానాల వివరాలు మనకు తెలియజేస్తారు. అలా ఉన్న తల్లిని మరి లోపలికి వెళ్ళి చూడాలి అంటే ఏం చెయ్యాలి? కిందటి ప్రసంగంలో అనుకున్నాం మనం. సూక్ష్మ రూపంలో ఒకానొక చైతన్య శక్తి అతి సూక్ష్మంగా ఉండి, ఎంత సూక్ష్మంగా ఉంటుంది అంటే లలితా సహస్రంలో చెప్పారు, విశతంతు తనీయసి, తామరతూడు కంటే కూడా బాగా సన్నగా మూలాధార ప్రదేశంలో, మనం కూర్చోవడానికి మూలమై ఆధారమై ఉండే ప్రదేశంలో అక్కడ 3 చుట్టలు చుట్టుకుని 4వ చుట్ట సగం చుట్టుకుని తల లోపలికి పెట్టుకుని నిద్రపోతూ ఉన్న సర్పము ఆకారములో ఉంటుంది, పాము వలె ఉంటుంది. సుప్త భుజంగాకార రూప సార్ధ త్రివలయాకారిణి. ఇలా ఉన్న ఈ సర్పాకృతిలో ఉన్నదాన్ని పుల్లతో కదిలిస్తే ఆ సర్పం తల పైకెత్తి చూస్తాం. మరి పుల్ల అక్కడికి వెళ్ళదు కదా, మూలాధారం దగ్గరికి పుల్ల ఎలా వెళుతుంది? అక్కడికి ఏది వెళుతుందో దాంతో కదిలించాలి. ఏది వెళుతుంది? మనం పీల్చే గాలి వెళుతుంది. మనం పీల్చే గాలి ఇడా పింగళ నాడుల్లో నుంచి ఇలా పీల్చి అలా వదిలేస్తున్నాం. ప్రాణాయామం గనక చేస్తే రేచక, పూరక, కుంభక, రేచకాలు అనే పేరుతో గాలిని నిదానంగా పీల్చి ఎక్కువసేపు నిలిపి ఉంచి మళ్ళీ నిదానంగా వదలడం అనే ప్రక్రియతో కూడిన ప్రాణాయామంతో ప్రారంభించి దానిలో ధ్యాన యోగ మార్గాలను అనుసరించి అది ఉత్కృష్టంగా సరైన పద్ధతిలో నిరంతరాయంగా సాగినప్పుడు ఏమవుతుంది అంటే ఈ పీల్చుతున్న గాలి అక్కడికి వెళ్ళి మూలాధారం దగ్గరున్న కుండలిని కదిలిస్తుంది. అప్పుడు అది ఇడా పింగళ నాడులు కాకుండా వెన్నెముకకు మధ్యలో ఇడా పింగళ నాడులు అటు ఇటు ఉంటాయని, మధ్యలో సుషుమ్నా నాడి ఉంటుందని చెప్పుకున్నాం మనం కిందటి వారం. ఆ సుషుమ్నా నాడిలో ప్రవేశిస్తుంది. ఈ సుషుమ్నా మార్గాన్ని
కుల మార్గము. ఈ కుల మార్గం ప్రకారం ఉండేవారు చేత సేవలు అందుకునే తల్లి కాబట్టి కౌళ మార్గ తత్పర సేవిత కౌళిని కులయోగిని. అక్కడికి వెళ్ళాక ఈ మార్గంతో సంబంధం లేకుండా గమ్యాన్ని చేరుతుంది కాబట్టి అకుల. కులము అంటే మనం అనుకునే పుట్టుకను బట్టి వచ్చిన క్యాస్ట్ అనే అర్థంలో లేదు. ఇంగ్లీష్ వాళ్ళు మనకు అంటగట్టిన ఒక భయంకరమైన రోగం. ఈ దేశాన్ని కులం పేరుతో ముక్కలు చేయడానికి చేశారు. అసలు భారతీయ సంప్రదాయంలో, ఆధ్యాత్మిక వాంగ్మయంలో, మన ఆర్ష వాంగ్మయంలో ఎక్కడ కులము అనే మాట ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న అర్థంలో లేనే లేదు. వంశము అనే అర్థంలో ఉన్నది. యదు వంశం, యదు కులం, రఘుకులం, ఇక్ష్వాకు కుల తిలక, ఇకనైనా నన్ను కరుణించవా అని రామదాసు ప్రార్థించాడు. అందువల్ల కులం అంటే వంశం అనే అర్థంలో ఉంది. వేదాంత శాస్త్రంలో శాక్తేయ యోగ మార్గంలో సుషుమ్నా మార్గం, కుండలిని ప్రయాణం చేయడానికి వీలైన మార్గం కులం అని ఉంది తప్ప మనం అనుకునే పుట్టుకను బట్టి వచ్చే క్యాస్ట్ అనే అర్థంలో కులం అనే మాటే లేదు మన వాంగ్మయం. ఆ కుల మార్గంలో నుంచి అంటే సుషుమ్నా మార్గంలో నుంచి ఈ కుండలిని శక్తి పైకి ప్రయాణం చేస్తుంది, మూలాధారం నుంచి బయలుదేరుతుంది. ఈ మూలాధారము పృథివీ తత్వానికి సంబంధించింది, అంటే మట్టి తత్వానికి సంబంధించింది. మూలాధారం తర్వాత మణిపూరం, స్వాధిష్టానం. స్వాధిష్టానము అగ్నితత్వానికి సంబంధించింది. మణిపూరం జలతత్వానికి సంబంధించింది. పైన ఉన్న హృదయస్థానం, మణిపూరం అంటే నాభిస్థానం, పైన హృదయస్థానం. ఈ మణిపూరానికి మూలాధారానికి మధ్యలో స్వాధిష్టానం ఉంది. ఈ పైన అనాహత స్థానం, హృదయస్థానం. ఈ అనాహత స్థానం వాయుతత్వానికి సంబంధించింది. ఆ పైన ఉన్న కంఠ ప్రదేశం ఆకాశతత్వానికి సంబంధించింది. ఆ పైన ఉన్న ఆజ్ఞాచక్రం, కనుబొమల మధ్యస్థానం, భూమధ్యస్థానం మనస్తత్వానికి సంబంధించింది. పంచభూతాలతో ఏర్పడింది ఈ ప్రపంచం. మానవ శరీరం కూడా పంచభూతాలతోనే ఏర్పడింది. అందుకని పాంచభౌతిక దేహం అన్నారు. ఈ పంచభూతాలతో పాటు మనస్సు కూడా ఉంది. సృష్టికి మనస్సు ఉంది, మానవుడికి మనస్సు ఉంది. సృష్టి మనస్సును మహత్తు అంటారు, మానవుడి మనస్సును మనస్సు అంటారు. సృష్టిలో ఉన్నదే మానవుడిలోకి వస్తుంది. సృష్టి హోల్సేల్, ఇది రీటైల్ అని అనుకున్నాం మనం. అందువల్ల అక్కడ మహత్తు ఉంది, ఇక్కడ మనస్సు ఉంది. కాబట్టి అక్కడ 5, 1, 6 ఉన్నాయి, ఇక్కడ 5, 1, 6 ఉన్నాయి. ఈ 6 వెంట వరుసగా అంచెలంచెలుగా ప్రయాణం చేస్తుంది కుండలిని. మొట్టమొదటిది మహీం, భూతత్వానికి చెందిన మూలాధారం, అక్కడ ప్రారంభం అవుతుంది. భూతత్వానికి చెందిన మూలాధారానికి అధిపతి మన సంప్రదాయంలో గణపతి. గణపతి అధిపతిగా ఉన్నాడు. అందుకే మొట్టమొదటి పూజ గణపతికి చేయాలి అంటారు. ఏ కార్యక్రమం చేసినా ఆదౌ పూజ్యో గణాధిప. ఓ సంప్రదాయం మారితే గణపతికి బదులుగా, వినాయకుడికి బదులుగా విశ్వక్సేనుడిని పూజిస్తారు. వినాయకుడన్నా విశ్వక్సేనుడన్నా ఒకటే. వినాయకుడికి సిద్ధి బుద్ధి 2 భార్యలు, ఆ విశ్వక్సేనుడికి కూడా 2 భార్యలు. జయ, సూత్రవతి. సూత్రవతి అంటే ప్రణాళికా సూత్రం, అది బుద్ధితో ఏర్పడుతుంది. దానివల్ల జయం కలుగుతుంది, అది సిద్ధి. ఇక్కడ సిద్ధి బుద్ధి అనే పేర్లే అక్కడ జయా సూత్రవతి అయ్యాయి. ఇక్కడ వినాయకుడు అన్న పేరే అక్కడ విశ్వక్సేనుడైంది. పేరు మారింది, తీరు మారలేదు. సన్నివేశం మారింది, సందేశం మారలేదు. సంప్రదాయం మారింది, అంతరార్థం మారలేదు. అది భారతీయ ఆధ్యాత్మిక సిద్ధాంతంలోని ఔన్నత్యం. ఎవరికి నచ్చిన సంప్రదాయాన్ని వారు పాటించవచ్చు, ఎవరికి ఇష్టమైన వారు పేరు వారు పెట్టుకోవచ్చు. ఉన్నది ఒకటే తత్వం. ఆ మూలాధారం గణపతి తత్వానికి సంబంధించింది కాబట్టి పచ్చి మట్టితో వినాయక చవితి నాడు వినాయకుడి రూపాన్ని ఏర్పాటు చేసుకుని పూజిస్తాం. మరి ఏ ఇతరమైన పండుగల్లోనూ ఆ లక్షణం లేదు. శ్రీరామనవమి నాడు పచ్చి మట్టితో ఉన్న రాముడి బొమ్మ, కృష్ణాష్టమి నాడు పచ్చి మట్టితో ఉన్న కృష్ణుడి బొమ్మ, ఇది తెచ్చుకునే విధానం లేదు. ఒక్క వినాయక చవితికి ఉంది. ఎందుకుంది అంటే ఆయన మట్టి తత్వానికి చెందినవాడు, మూలాధార క్షేత్రానికి అందులో ఉండేవాడు. ముత్తుస్వామి దీక్షితుల వారు మూలాధార క్షేత్ర స్థిత అయిన ఆ స్వామిని మూలాధార క్షేత్ర స్థిత అని పాడుకున్నాడు. వాతాపి గణపతిం భజే అనే కీర్తనలో. మూలాధార క్షేత్రం ఎక్కడుందండి? కాణిపాకం క్షేత్రం ఏదో తెలుసు, తిరుపతి దాటితే ఉంది. మరి మూలాధారం ఎక్కడుందని వెతుక్కుంటే అది గూగుల్ మ్యాప్ లో దొరికేది కాదు, గుండె మ్యాప్ లో దొరికేది. లోపలికి చూసినప్పుడు, అంతర్ముఖంగా వెళ్ళినప్పుడు మూలాధార క్షేత్రంలో గణపతికి సంబంధించిన శక్తి పనిచేస్తుంది. నిర్విఘ్నమైన స్థితిని ప్రసాదించి మూలాధారంలో సాధన ప్రారంభించగానే గో అహెడ్ పర్మిషన్ ఇస్తాడనమాట. అక్కడి నుంచి ఏ విఘ్నాలు ఉండవు, నీకు సాధన సాగుతుంది అని చెప్తాడు. అందుకోసం తపించామని గుర్తించి గణపతి మూలాధారానికి అధిపతి. గణపతి ఈ కుండలినికి అధిపతి. సర్పాకృతిలో ఉన్న పాము రూపంలో ఉన్న ఈ కుండలినికి అధిపతి కుమారస్వామి, సుబ్రహ్మణ్యుడు. అందుకే సుబ్రహ్మణ్యుడిని సర్పాకృతిలో పూజించే విధానం ఒకటి వచ్చింది. బయలుదేరి వెళ్లే కుండలిని అమ్మవారు, సహస్రారానికి చేరి కలుసుకునేది అయ్యవారిని. అంటే మొత్తం శివ కుటుంబం అంతా ఇందులో ఉన్నది. సాధకుడి శరీరంలో ఉన్నదంతా శివ కుటుంబమే.
అందుకే మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవాహ శివభక్తాశ్చ, స్వదేహో భువనత్రయం అన్న సంప్రదాయం పుట్టింది. అలా ఉన్న సాధకుని శరీరంలో వరుసగా ప్రయాణం ప్రారంభించిన తర్వాత భూతత్వానికి చెందిన మూలాధారాన్ని, ఆ తర్వాత జలతత్వానికి చెందిన మణిపూరాన్ని, మధ్యలో అగ్నితత్వానికి చెందిన స్వాధిష్టానాన్ని, ఆ తర్వాత వాయుతత్వానికి సంబంధించిన అనాహతాన్ని, ఆ తర్వాత మనస్తత్వానికి సంబంధించి భూమధ్యంలో ఉన్న ఆజ్ఞాచక్రాన్ని దాటి వీటిని భేదించుకుంటూ కుల మార్గంలో సహస్రార కమలాన్ని చేరుకుంటుంది కుండలిని. ఆ విశేషాన్ని 9వ శ్లోకంలో చెప్పారు. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్ఠానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. క్షితౌ షట్పంచాశత్ 14వ శ్లోకంలో మాట చెప్పుకున్నాం. భూమి నుంచి వరుసగా పై వరకు ఉన్న అన్ని స్థానాల్లోనూ ఒక్కొక్క చోట ఇన్ని కిరణాలు ఇన్ని కిరణాలు ఇన్ని కిరణాలు ఉన్నాయి. ఈ అన్ని కిరణాలకు పైన ఉన్న అమ్మవారి పాదాలు, అంటే అమ్మవారి పాదాలలో నుంచి వెలువడుతున్న వెలుగు కిరణాలే పాంచభౌతికమైన దేహానికి, పంచభూతాలతో కూడిన ప్రపంచానికి వెలుగులను ప్రసాదిస్తున్నాయి అని 14వ శ్లోకంలో చెప్పారని అనుకుంటున్నాను. అందువల్ల అక్కడున్న సహస్రారంలో అమ్మవారు ఉంది, అక్కడ అయ్యవారిని కలుసుకుంటుంది. అయ్యవారు అమ్మవారు కలిసి అక్కడ రహస్యంగా విహరసే పత్యా విహరసే, నీ భర్త అయిన శివుడితో కలిసి అక్కడ సహస్రారంలో విహరిస్తావమ్మా రహస్యంగా. రహస్యంగా ఎందుకన్నారంటే ఆ విహరించే దృశ్యాన్ని సామాన్యులు చూడలేరు, యోగులు మాత్రమే దర్శించగలరు. జయదేవుడికి ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా రాధాకృష్ణ ఇద్దరు అలా కలిసి ఆడుకుంటాడు కనపడతారు. మరి జయదేవుడికి కనపడ్డారు, మనకు కనపడరే అంటే అతడు యోగ స్థితిలో వాళ్ళని చూడగలుగుతున్నాడు. అందుకని రహస్య అన్నారు. అందరికీ తెలియకుండా ఉండేది రహస్యం కాబట్టి ఆ సహస్రార పద్మానికి చేరి పై ప్రదేశానికి, దాన్ని బ్రహ్మరంధ్రం అని మాడుపట్టని అంటారని, అది మెత్తగా ఉంటుందని, ఈ ప్రాణశక్తిని లోపలికి పంపించి ఆ పైన మాడుపట్టులు సీల్ చేసేశాడు చెట్టు చివరికి పుట్టబోయే ముందు పరమాత్మ అని వివేకానందుడు చమత్కారంగా చెప్పి, అందుకని మెత్తగా ఉంటుందయ్యా అన్నాడు. ఫుట్బాల్ బ్లాడర్ లో గాలి నింపి డ్రిల్ మాస్టర్ స్కూల్లోనూ కాలేజీలోనూ పిల్లలు ఆడుకోవడానికి ఇస్తాడు పైన సీలు వేసేసి. అలా ఈ సహస్రారం దగ్గర బ్రహ్మరంధ్ర దగ్గర సీలు వేశారు. ఉపనయనంలో, వివాహంలో అక్కడ జీలకర్ర బెల్లం ఏర్పాటు చేస్తారు. సహస్రార కమలాన్ని స్పందింపజేసే ప్రక్రియ అది. బ్రహ్మచర్యాశ్రమానికి అర్హతనిచ్చేందుకు ఉపనయనంలోనూ, గృహస్థాశ్రమ అర్హతను ప్రసాదించేందుకు వివాహంలోనూ ఉండే ప్రక్రియ అది. మన ప్రక్రియలో ఉన్న అంతరార్థాలు అవి. అందువల్ల ఆ సహస్రార కమలం అలా ఉంది కాబట్టి ఆయన చమత్కారంగా అన్నాడు, ఈ ఫుట్బాల్ బ్లాడర్ లో గాలి నింపి సీలు వేసిన తర్వాత ఎక్కడ చిన్న రంధ్రం పడినా గాలిపోతుంది. నవ రంధ్రాలు తెరుచుకునే ఉన్నాయి మానవ శరీరంలో, గాలి పోవడం లేదే పరమాత్మ నిర్ణయం వచ్చేటంత వరకు. పోకుండా నిలిపి ఉంచే డ్రిల్ మాస్టర్ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయవయ్యా, నీ సాధన అంటే అదే అన్నారు వివేకానంద స్వామి చాలా చమత్కారంగా. అందువల్ల ఆ సహస్రారానికి చేరిన ఈ కుండలిని శక్తి అక్కడ రహస్యంగా విహరిస్తోంది. మహీం మూలాధారే, భూతత్వానికి చెందిన మూలాధారాన్ని, కమపి మణిపూరే, జలతత్వానికి చెందిన మణిపూర కేంద్రాన్ని, వాటి పేర్లవి. ఉతవహం స్థితం స్వాధిష్టానే, హృదయస్థానం స్వాధిష్టానం అన్న మణిపూరానికి మూలాధారానికి మధ్యలో ఉన్న స్థానం స్వాధిష్టానం. ఆ స్వాధిష్టానం అగ్నితత్వం. హృది మరుతం, హృదయస్థానంలో మరుతం అంటే వాయుతత్వం, అనాహత కేంద్రం. ఆకాశముపరి, పైన ఉన్న ఆకాశ స్థానం, కంఠ ప్రదేశం అన్నమాట, విశుద్ధి. ఆ పైన ఉన్న మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా, వీటిని భేదించుకుని, బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని అని చెప్పాం. అది భేదించుకోవడం. ఈ రకరకాల అజ్ఞానం వల్ల ఏర్పడిన రకరకాలైన సందేహాలన్నీ తొలగిపోయి స్పష్టత, దైవ తత్వాన్ని గురించి, సృష్టిని గురించి, తనను గురించి ఓ స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది, ఒక దర్శనం కలుగుతుంది సాధకుడైన వాడికి. అప్పుడు అతడి కుండలిని సహస్రారంలో అయ్యవారితో విహరిస్తుంది. అంటే అతడికి జీవ ఈశ్వర ఐక్యతా సిద్ధి కలిగి పరమానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అందుకని సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే అని ఇలా ఈ విధంగా అమ్మవారికి సంబంధించిన
కుండలిని శక్తి యొక్క ప్రయాణాన్ని 9వ శ్లోకంలో చెప్పారు. 8వ శ్లోకంలో నివాస కేంద్రాలు చెప్పి, ఆ నివాస కేంద్రాలు అన్నీ దాదాపుగా సహస్రారం అనే దాన్నే సూచిస్తుంది. శంకరుల వారు చెప్పకుండా వ్యాసుల వారు చెప్పిన మహాపద్మాటవి కూడా దాన్నే సూచిస్తుంది. అది ఎలా ఉన్నదో 21వ శ్లోకంలో మనకు తెలుస్తుంది. తర్వాత 9వ శ్లోకంలో ఈ కుండలిని ప్రయాణం విశేషాలన్నీ చెప్పారు. 8వ శ్లోకంలో నివాస స్థానాలు చెప్పి, 9వ శ్లోకంలో కుండలిని ప్రయాణ వివరాలు చెప్పి, ఈ నివాస స్థానాలన్నీ దాటుకుంటూ అసలైన నివాసమైన సహస్రారానికి ఎలా చేరుతుంది కుండలిని శక్తి, ఈ సాధన ప్రయాణ మార్గాన్ని వివరించి ఆదిశంకరులు సాధకుడైన వాడికి లోపల కలిగే అనుభవం ఇది. సాధన జరుగుతున్నప్పుడు తెలియకుండా ఈ ప్రయాణం జరుగుతుంది. ఈ ప్రయాణం జరుగుతున్న అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఒక్కొక్క గ్రంథి విడిపోతూ ఉంటే అతడికి ఒక స్పష్టమైన అవగాహన కలుగుతుంది. అతడు మనలోనే ఉంటాడు కానీ మన వంటి వాడు కాదు. మన మధ్యలోనే ఉంటాడు, మామూలుగానే ఉంటాడు. ప్రత్యేకంగా వేష భాషలు వేస్తున్న హడావుడి చేయడు, చేస్తే వాడిని అనుమానించాలి. మామూలుగానే ఉంటాడు కానీ అతని లోపల మామూలుగా లేదు. అతడు దర్శనం పొందాడు, మనం పొందలేదు. దర్శనం పొందిన అతడు మన మధ్య మనవలే ఉంటాడు కానీ మన వంటి వాడు కానే కాదు. ఎందుకని కాదు అంటే, మళ్ళీ అక్కడి నుంచి ఆ సహస్రారం నుంచి మళ్ళీ మూలాధారానికి వచ్చేస్తుంది. కుండలిని వచ్చి మామూలుగానే ఉంటుంది. మనం ముడుచుకుని మూల కూర్చోవడం అంటాం. మళ్ళీ మూలాధారంలో ముడుచుకుని కూర్చుంటుంది. ముడుచుకుని మూల కూర్చోవడం అనేది మూలాధారానికి సంబంధించిన మాటే. లోకంలో వ్యవహారంలోకి వచ్చేసింది. ముడుచుకుని అంటే తాను ఒదిగిపోయి 3 చుట్టలు మళ్ళీ చుట్టుకుని తల లోపలికి పెట్టుకుని నిద్రపోతూ ఉన్న సర్ప ఆకృతిని ధరించి మూలాధారంలోకి వచ్చి కూర్చుంటుంది. అందుకని మామూలుగానే ఉంటాడు కానీ ఒక్కసారి అనుభవాన్ని పొందాడు కాబట్టి, దైవ దర్శనం పొందాడు కాబట్టి, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన కతిజన ధన్యాహ అయిన వారిలో అతడు కూడా ఉన్నాడు కాబట్టి అతడు మనవలే ఉండడు సుమ. అతడు ఎలా దర్శించగలుగుతాడు అనే విషయాన్ని 21వ శ్లోకంలోను, ఆ మూలాధారానికి మళ్ళీ సహస్రారం నుంచి అవరోహణ మార్గంలో చేసే ప్రయాణం అప్పుడు జరిగే విశేషాలను 10వ శ్లోకంలోను ఆదిశంకరులు తెలియచేశారు. ఈ 10వ శ్లోకం 21వ శ్లోకంలో ఉండే విశేషాలను, కుండలిని అవరోహణ మార్గం, కుండలిని అనుభవం, ఆ విశేషాలతో కూడిన అంశాలను ఆదిశంకరులు మనకి అనుగ్రహించారు. వాటిని వచ్చే వారంలో విన్నవించుకుంటానని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళ. గిరిజమ్మ అన్మ్యూట్ చేయండి. ముందు సార్ని అడగండి, లక్ష్మణమూర్తి గారు. సార్ లక్ష్మణమూర్తి మీరు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేయండి సార్, అన్మ్యూట్ చేయండి. మైక్ ఆన్ చేసుకొని మాట్లాడండి. మైక్ ఆన్ చేసుకొని మాట్లాడమండి సార్ ఒకసారి. లక్ష్మణమూర్తి గారు సార్ మీరు మాట్లాడండి సార్. సార్ సార్ మాట్లాడతాను. మాట్లాడమంటారా ఇప్పుడు? మాట్లాడండి సార్. శ్రీమన్నారాయణమూర్తి గారు చాలా అందంగా సుధా సింధోర్మధ్యే శ్లోకానికి వ్యాఖ్యానం చేశారు. ఆధ్యాత్మిక రహస్యాలన్నీ కరతలామలకంగా చాలా సులభంగా వారు వివరణ చేశారు. ఇంతకంటే మధురంగా దాని గురించి చెప్పడం సామాన్యం కాదు. చాలా అందంగా, చాలా ఆధ్యాత్మిక అనుభవంతో సాధకుడి ప్రయాణాన్ని అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనడానికి అంతర్బహిష్ట, అంతరం అంటే ఏమిటి, అంతర్బహిష్ట అనడానికి ఏమిటి, ఏమి అర్థం ఉంటుందో, నిగూఢార్థం ఉంటుందో వారు దాన్ని వివరించారు. వారు చాలా అందమైన వ్యాఖ్యానం చేస్తారు. వారికి నమస్కారం. సుదర్శన్ రావు గారు కూడా ఉన్నారు సార్. మాట్లాడమని. సుదర్శన్ రావు గారిని మాట్లాడమని. వెళ్ళారా? ఇప్పుడు మాన్యులు మల్లాపరగడ వారు మనం ప్రతి వారం వింటున్నాం, దాదాపు 20 దాటిపోయాయి. అంటే
అమ్మవారి తత్వాన్ని వేదవ్యాసుల వారు చెప్పినటువంటి లలితా సహస్రనామాలతో అనుసంధానం చేసి చెప్తూనే ప్రతి శబ్దము యొక్క సాగరం అంటే ఏంటి, సముద్రం అంటే ఏంటి, వాటి యొక్క మూలాల్లోకి వెళ్ళి చక్కని అవగాహన కలిగిస్తూ ఉన్నారు. ఇందులో విశ్వనాథ వారి కల్పవృక్షము, చితి చింత రాసిన వేగుంట మోహన ప్రసాద్ కవిత్వాలను కూడా చెప్తూ, అంటే ఆధునిక జీవితానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తూ ఏ రకంగా మనం ప్రాచీన గ్రంథాలను, ప్రాచీన శబ్దాలను అర్థం చేసుకోవాలి అనేటువంటి ఒక మార్గదర్శనం చేస్తున్నారు మాన్యులు మల్లాప్రగడ వారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక ఇందులో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పవలసిందిగా కృష్ణమూర్తి గారికి కోరుతున్నాను. అందరికీ నమస్కారం. చక్కని వ్యాఖ్యానంతో కూడినటువంటి అమ్మవారి లీలా విశేషాలని అద్భుతంగా వర్ణించినటువంటి పెద్దలు మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారు. మళ్ళీ వచ్చే వారం 22వ భాగంగా మళ్ళీ మాతృపద మహోత్సవంలో కలుసుకుందాం. అట్లాగే రేపు సాహిత్య వివేచన 32వ భాగంలో వేద సూక్త సౌరభం 7వ భాగంగా శ్రీ ఆరమంచి అనంతకృష్ణ గారు గారు చెప్పినటువంటి వేద సూక్తాల గురించి విశేషాన్ని మనకు తెలియజేస్తారు. రేపు 6:30 గంటలకి ఈ కార్యక్రమం ఉంటుంది. అందరూ ఆ కార్యక్రమం పాల్గొనాల్సిందిగా ప్రార్థిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని శ్రీకృష్ణ తీసుకుందాం. దివి కేదారమనన్ చరజ్జలద పంక్తిశ్చద్మ గోబృందముల్ ధవళ క్షీరము గృమ్మరించన బృందావీధి చంద్ర తపార్ణవమయ్యన్ మధుపాయి వర్గముక్షుదార్థం వై కాళిందినీ నవ నీరోత్పలమై హసించుటకు కృష్ణ రమ్ము వేగం మునన్. నమస్కారం.